Hey, hi Chingu, welcome back to my channel Pannam Interactions. What I do in Kadapa ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది. నేను కడపలో ఏమేం చేశాను ఏంటి అని చెప్పి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడైతే నాకు బస్ ఉంది. సో రేపు మార్నింగ్ అయితే కడపకి రీచ్ అవుతాను. నాకైతే చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, చాలా ఫుడ్ తినాలని ఉంది, నా ఫేవరెట్ ఫుడ్. బట్ ఏం చేస్తానో తెలియదు లాస్ట్కి. మీరైతే ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. ఫుల్ రెయిన్ పడుతుంది 8 o'clock నుంచి. అసలు మా తమ్ముడు డ్రాప్ చేయడానికి కుదరట్లేదు. ర్యాపిడో బుక్ చేసేసుకొని నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను. అయినా వర్షం అయితే ఆగలేదు. ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్ వరకు వర్షం అయితే పడుతూనే ఉంది. నేనైతే బస్సు ఎక్కేసాను అనమాట. నెక్స్ట్ డే అయితే కడపకి రీచ్ అయిపోయి రెడీ అయ్యాను. నేను దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే కడపకు వస్తే మృత్యుంజయకుంట శివాలయంకి వెళ్ళి హైదరాబాద్కి రిటర్న్ వస్తాను. 90% ఆఫ్ ద టైమ్స్ నేనైతే మిస్ చేయను టెంపుల్కి. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. నేను వెళ్ళిన పని అయితే డే 1లో అవ్వలేదు. అందుకే మా మమ్మీని పిలిపించుకున్నాను అనమాట. డే 2 రోజు మమ్మీ నైట్ అయితే స్టార్ట్ అయ్యి మార్నింగ్ అయితే రీచ్ అయిపోయింది. నా లైఫ్లో చాలా పెద్ద కష్టం అయితే వచ్చింది. అసలు ఈ కష్టం ఎలా తీరుతుందా ఏంటి అని చాలా అయితే భయపడిపోయాను. ఎందుకు ఇలా జరుగుతుంది శివయ్య అని చెప్పి అనుకున్నాను. వితిన్ 10 minutes నా ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఇచ్చేశాడు. నేను ఎందుకు అంత బిలీవ్ చేస్తానంటే ఇందుకే. ఏ కష్టం దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటాడు. చాలామంది మీరు చాలా బ్లెస్డ్ అంటారు. ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు, కానీ దిస్ టైం నిజంగానే బ్లెస్డ్ అనిపించింది. చాలా ధైర్యం వచ్చింది. ఈ ప్రపంచమే వచ్చి యుద్ధం చేసినా కూడా మాకేం అవ్వదన్నంత నమ్మకం వచ్చేసింది. అందుకే నా మొహంలో అంత నవ్వు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. నిజంగానే బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ శివయ్య. చిన్న షాపింగ్ పని ఉండి నేను మమ్మీ అయితే వైవి స్ట్రీట్కి వచ్చాము. ఎలాగో వచ్చాం కదా అని షూట్ చేసుకుంటున్నాను. మేము వచ్చే టైంకి అయితే ఫుల్గా గాలి తోలుతుంది, వర్షం పడేలాగుందనమాట. చిన్నప్పటి నుండి మేమైతే అన్ని మాధురి డ్రెస్సెస్లోనే తీసుకుంటాము. ఆల్మోస్ట్ నాకు 10 years ఉన్నప్పటి నుంచి అక్కడే అలవాటు. ఇక్కడైతే మాధురి ఇన్నర్ వేర్స్ కూడా ఉంది. ఇన్నర్ వేర్స్తో పాటు మనకి ఇక్కడ టాప్స్ అండ్ జీన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. వెస్ట్రన్ వేర్ మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది అనమాట. సో వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కోసం అయితే వచ్చాము. జీన్స్ అవైతే తీసుకున్నాను, లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మేము వెస్ట్రన్ వేర్ టాప్స్, షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ అయితే తీసుకుంటాం. కానీ ఈసారి మా కలెక్షన్ చూపించేటప్పుడు నాకు ఎందుకో ఇలాంటి వద్దు అనిపించింది. అందుకే ఇంకా చూపించకండి వద్దులే అని చెప్పేసి ఓన్లీ జీన్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసాము. చిన్నప్పుడు అందరు అడిగేవారు ఎక్కడ తీసుకుంటారని. ఇక్కడే యాక్చువల్లీ ఇక్కడ కొంచెం కాస్ట్ పెట్టినా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, మంచి కలెక్షన్ ఉంటుంది. అక్కడ షాపింగ్ ఫినిష్ చేసుకొని అయితే మేము ఈ కాంప్లెక్స్లో ద్వారా జయశ్రీకి అయితే వెళ్తున్నాము. ఈ కాంప్లెక్స్లో చాలా వరకు యాక్సెసరీస్ కొనేవాళ్ళము చిన్నప్పుడు. గాజుల దగ్గర నుంచి, బొట్టుల దగ్గర నుంచి అన్నీ ఇంకా వాట్ నాట్ అన్నట్లు. ఇదైతే జయశ్రీ. ఈ జయశ్రీలో మెటీరియల్ తీసుకుంటుంది అనమాట మా మమ్మీ. మెటీరియల్ అంటే మగ్గం వర్క్కి రిలేటెడ్ మెటీరియల్. చాలామంది సిల్క్ థ్రెడ్ వీడియోస్ పెట్టినప్పుడు మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతారు కదా. ఇక్కడే తీసుకుంటాం మేము కడపకు వెళ్తే. ఇక్కడైతే ఎన్జిఓ కాలనీ హైదరాబాద్లో, అది ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను. ఇక్కడైతే మా మమ్మీ కొన్ని పూసలు అయితే తీసుకునింది వర్క్ వేయడానికి బ్లౌజ్ కోసము. ఇక్కడైతేనే ఆ క్వాలిటీ ఆఫ్ పూసలు దొరుకుతాయంట. అందుకే మా మమ్మీ ఇక్కడే ప్రిఫర్ చేసింది. ఇంకా దారాలు, కొన్ని రకాల పూసలు అయితే వేరే దగ్గర తీసుకుంటుంది. ఆ షాప్లో ఏం తీసుకోలేదు, అందుకే షూట్ చేయలేదు. ఈ పూసలు అయితే తీసుకునింది. రెఫరెన్స్ పిక్ అయితే మా మమ్మీ చేతిలో ఉంది కదా, ఆ బ్లౌజ్ వేయడానికి అని చెప్పి. నెక్స్ట్ అయితే ఫ్యాబ్రిక్ కోసం అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్యాబ్రిక్స్ గోల్ ఏంటి అనుకోకండి. బ్లౌజ్ కోసం అయితే ఫ్యాబ్రిక్ కావాలి కదా. రా సిల్క్ ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఇంకెక్కడా ఉండదు అనేసి మా ఫీలింగ్ అనమాట. అందుకే అక్కడికి వెళ్ళాము నవరంగ్లో. వాడు వీడియో షూట్ చేసుకోవడానికి ఇవ్వలేదు. ఇంకైతే ఇది సుధాకర్ పికిల్స్ అనమాట. వచ్చిన తర్వాత తిండి తీసుకోకపోతే కష్టం కదా. ఒక 10 daysకి సరిపడా ఫుడ్ అయితే తీసుకొని పోతాం మేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే తిని హైదరాబాద్లో ఫుడ్ ఇంకా అలవాటు అవ్వట్లేదు అనమాట. నా ఫేవరెట్ అయితే ఇక్కడ గవ్వలు అండ్ కొన్ని ఉంటాయి, చూపిస్తాను లాస్ట్లో. ఇంకా వైవి స్ట్రీట్లో అయితే వర్క్ అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ అయిపోయాం నేను మమ్మీ. సో వెళ్తూ మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా చూసారా వైవి స్ట్రీట్లో ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా లాస్ట్కి అయితే శివ స్టూడియోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా చిన్నప్పటి ఫొటోస్ అన్ని CDsలో ఉన్నాయి అనమాట. దాన్ని అంతా ఒక పెన్ డ్రైవ్లోకి వేసేసుకొని, వీడియోస్ కూడా ఉన్నాయి మా మమ్మీ వాళ్ళ పెళ్లి వీడియోస్ అన్నీ పెన్ డ్రైవ్లోకి వేసి ఇచ్చేయమని చెప్పాము.
మయూరా బేకరీకి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ నేను మయూరా బేకరీకి రావడానికి రీజన్ ఏంటి అంటే హనీ కేక్ తిందామని చెప్పి. హనీ కేక్ నాకు చాలా చాలా ఇష్టం, కానీ అది పార్సల్ తీసుకొని రావడానికి అవ్వదు కాబట్టి మమ్మీ వెళ్ళినాం తీసుకొని రాదు. మా తమ్ముడు గట్టిగా కోరుకున్నాడు నేను తినకూడదని చెప్పి. లాస్ట్కి హనీ కేక్ అయితే లేదు, ఇంకా ఈ స్పెషల్ బ్రెడ్ అయితే ఒక ముక్క తినేసి వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వెళ్ళిన పని అయితే అయిపోయింది, చాలా డిలే అయ్యింది. అవుతుందో అవ్వదో అనుకున్నా అయిపోయింది. ఇవైతే మేము తెచ్చుకున్న స్నాక్స్, ఇవైతే డబ్బాలో ఉన్నవి కబాబ్ బిళ్ళలు అనమాట. లాస్ట్ టైం ట్రై చేసాము, బాగా నచ్చాయి అని చెప్పి తెచ్చుకున్నాం. ఇంక ఇవైతే గవ్వలు, కారం గవ్వలు ఫేవరెట్ మాకు. అండ్ అయితే కొన్ని అత్రాసాలు అయితే తెచ్చుకున్నాము. అదిగోండి అవే పెన్ డ్రైవ్లోకి ఎక్కించిన ఫొటోస్ అనమాట. ఇంకా అయితే అగర్వాల్ స్వీట్స్ మీకు తెలుసు, కవా నాకు చాలా ఇష్టం అని చెప్పి. ఇది మయూరాలో ఉండే స్పెషల్ బ్రెడ్ అనమాట, అది కూడా నాకు చాలా ఫేవరెట్. మా మమ్మీ కవా తీసి అక్కడ పెడితే నేను దాన్ని నాకుతున్నా, అదే మా చెల్లి చూపించింది. ఇంకా మాధురి ఇన్నర్ వేర్స్లో నుంచి మేము తీసుకున్న జీన్స్ అనమాట. హాఫ్ వైట్లో అయితే జీన్స్ తీసుకున్నాం. ఇక్కడి వరకు చూసారంటే వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. లైక్ చేసి చూడొచ్చు కదా చింగు, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే 20 రూపీస్ కాయిన్స్ మాకు షాప్లో ఇచ్చారనమాట. మా మమ్మీకి నేను 3 కాయిన్స్ ఇస్తే 3 కాయిన్స్ చేతిలో పెట్టినా, మా మమ్మీ ఒళ్ళో వేసుకొని నేను ఎక్కడో పోగొట్టేశానని చెప్పి నన్నే తిట్టి తిట్టి పెట్టింది. లాస్ట్కి మమ్మీ దగ్గర 2000 years later. మా ఓడి బిల్డప్. దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.